నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది అని ఎవరైనా డిస్కస్ చేసుకుంటే వాళ్ళు చెప్పుకునే ఒకే ఒక మాట ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది, ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మాత్రమే కలిసి ఆ వినతులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న సమస్యలు గ్రామానికి కానీ లేకపోతే వాళ్ళ ఊళ్ళకి సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి మాత్రమే తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు అంటే ఆనాడు ఉప్పాడలో గొప్పోడిలాగా వెళ్ళి అక్కడ 100 రోజుల ప్రణాళిక అయితే ప్రకటించి వచ్చారు. ఒక సమస్యని ఎలా పరిష్కరించాలి, ఏదో అక్కడికి వెళ్ళాం కదా ఏదో 4 మాటలు మాట్లాడేసి సాల్వ్ చేసి వచ్చేద్దాం అన్న ఉద్దేశం కాకుండా వెళ్ళిన ప్రతి చోటకి కూడా ఒక టైం పీరియడ్ కోరటం అనేది ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నేతలు కూడా చేసి ఉండరేమో. ఎందుకంటే ఒక సమస్య చెప్పంగానే వెంటనే వాళ్ళు చెప్పే సొల్యూషన్ ఏంటి అంటే మాకు కొంచెం సమయం ఇవ్వండి మేము చేస్తామనే మాట తప్ప పర్టికులర్ గా ఇంత టైం పీరియడ్ ఉప్పాడలో ఒక గొప్పోడు స్థాయిలో వెళ్ళి అక్కడ ఉప్పాడ మత్స్యకారులకి భరోసా ఇచ్చారు. ఒక 100 రోజులు గనక మీరు నాకు టైం ఇస్తే మీ సమస్యని నేను పరిష్కరిస్తా అంటూ. అది సమస్యగా ఒక సమస్యాత్మకంగా మారిన ఆ సమస్య ఇప్పుడు అది సమస్య అనేది చాలా చిన్నది అన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ నచ్చ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత రాజోలుకు వెళ్ళారు. రాజోల్లో కూడా ఏం చేశారు, సేమ్ ఈ కొబ్బరి రైతులకు సంబంధించి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా ఆ సమస్యకి ఏం చెప్పారు అంటే 45 రోజుల సమయం ఇవ్వండి చాలు, నాకు నేను మీ సమస్యని పరిష్కరిస్తా. నేను అందరిలాగా మీ దగ్గరకు వచ్చి ఏదో చెప్పేసి మీతో చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోవడానికి నేను రాలేదు. మీ సమస్యకి పూర్తి పరిష్కార మార్గాన్ని అయితే నేను అన్వేషించాలి కాబట్టి నాకు 45 రోజుల సమయం ఇవ్వండి అని ఆయన కోరారు. ఆ విధంగానే వాళ్ళు సమయం ఇచ్చారు. అక్కడ కూడా అంత పెద్ద సమస్య కూడా చాలా చిన్న సమస్యను చేసి చూపించారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక సనాతన ధర్మానికి వస్తే ఎక్కడ ఏ సభ జరిగినా సనాతన ధర్మానికి సంబంధించి ఎటువంటి సభ జరిగినా అక్కడ పవన్ కళ్యాణ్ ఉండి తీరుతున్నారు. ఎందుకు అంటే అక్కడ సమస్యనే కాదు, సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు ఎన్ని మాటలు అన్నా మనం పడ్డాం, ఇక పడాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పుడు దాకా మనం ప్రతి మాటకి కూడా పడుతూ వచ్చాము, మన వెనక ఎవరు లేరు అని చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, సనాతన ధర్మానికి సంబంధించి ఎవరు చెడుగా మాట్లాడినా కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు చాలా మంది. ఎందుకంటే మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన మీద ఉంది. సనాతన ధర్మానికి చెందిన వాళ్ళగా హిందువుల కింద మనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం అనగానే పవన్ కళ్యాణ్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఏ సభ జరిగినా ఏ సమావేశం జరిగినా ఆయన్ని పిలుద్దాం, ఆయన ఖచ్చితంగా వస్తారు. ఏ సభకి సమావేశానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయనకు కుదిరినా కుదరకపోయినా సనాతన ధర్మం అనేసరికి ఆయన ముందు వరుసలో ఉంటారు. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తారు అన్న ఉద్దేశంతో ఎక్కడ రాష్ట్రం ఏదైనా సరే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళు పిలవటమే ఆలస్యం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళటమే ఆలస్యం. సనాతన ధర్మం గురించి ఏ చిన్న సభ జరిగినా పెద్ద సభ జరిగినా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అంటే ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తున్నారా అంటే ఎస్ అవుననే చెప్తున్నారు చాలా మంది కూడా. సో ఈ కాలంలో చాలా మంది ఏదైనా సభకు వెళ్తే ఆ సందర్భానికి తగ్గట్టు మాట్లాడి వస్తారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలా కాదు. ఒక మాట మాట్లాడాము అంటే 10 మంది మనసుల్లో ముద్ర వేసుకునేలాగా ప్రతి అంశాన్ని కూడా ఎంతో హైలైట్ చేస్తూ ఆ హైలైట్ చేసిన అంశం ప్రతి ఒక్కళ్ళకి 10 మందికి ఉపయోగపడేలాగా మాట్లాడుతున్నారంటే ఆయన పరిపక్వత, ప్రతి అంశం మీద ఆయన పరిపక్వత అనేది ఏ విధంగా ఉందో అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఆయనలాగా ఆలోచించే గుణం అందరికీ రావాలి, ఆయనలా పాజిటివ్ గా థింక్ చేసే విధానం అందరికీ రావాలి. భగవద్గీతను ఉద్దేశించి ఆయన చెప్పిన ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. కావాలంటే మీరు ఒకసారి నేను చెప్తున్న మాటలు కాకుండా ఆ సభలో నిన్న కర్ణాటకలో జరిగిన ఉడిపి శ్రీకృష్ణ మఠానికి సంబంధించిన సభలో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి, ఎంత ఆలోచింపచేస్తున్నాయి అనేది.